వివాదంగా మారిన తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ప్రత్యేక అధికారుల బృందం భూములకు సంబంధించిన వివరాలు సేకరిస్తోంది. ఎంఆర్ఓ, ఆర్ఐ, సర్వేయర్లు భారీ బందోబస్తు మధ్య ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డితో పాటు భూమి తమదేనంటూ వచ్చిన 15 మంది నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని పరిశీలిస్తోంది. మీడియాను ఆ ప్రాంతానికి పోలీసులు అనుమతించడం లేదు. పేట్ బషీర్బాద్ సుచిత్ర సెంటర్లోని 2.5 ఎకరాల స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ఆ స్థలం మాదంటూ పలువురు మల్లారెడ్డి ఆయన అల్లుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వారిపై దౌర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. తాము 13 సంవత్సరాల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశామని మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. అప్పటి నుంచి దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నామన్నారు. ఆ భూమి కొన్నప్పుడు మల్లారెడ్డి కూడా రాజకీయాల్లో లేరన్నారు. కొందరు కావాలనే తమపై వివాదాలు సృష్టిస్తున్నారని మర్రి అన్నారు. ఇక లీగల్ గా రమ్మంటే తమపైనే దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఈ భూ వివాదం నెలకొంది. నిన్న మంత్రి, అతని మాజీ మంత్రి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి తమ అనుచరుల బృందం అందరు కలిసి కూడా అవతల వైపుగా ఉన్నటువంటి ఎకరా 11 గుంటలకు చెందినటువంటి వ్యక్తుల 15 మంది పైన దౌర్జన్యం చేసి వారు వేసినటువంటి షెడ్డునంతా కూడా ఇక్కడి నుంచి తొలగించి వారిని ఆ కబ్జాని పూర్తి స్థాయిలో వెలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటిపైన పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళకు బందోబస్తు కల్పించి ఆ పొజిషన్ వీళ్ళదే అంటూ కూడా డిక్లేర్ చేయడంతో మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా హంగామా క్రియేట్ చేయడంతో ఈ రోజు పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి ఆ భూమి వైపు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, అటువైపుగా ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇటువైపుగా ఈ 15 మంది బాధితులు మాత్రమే ఇక్కడికి రావాలి. ఇటు మీడియా గానీ, రాజకీయ నాయకులు గానీ, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అక్కడికి రాకూడదు అంటూ కూడా పోలీసుల పికెట్ ఒకటి ఏర్పాటు చేసి బ్యారిగేట్లను అడ్డం పెట్టి టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, స్థానిక పోలీసులందరినీ కూడా రంగంలోకి దింపి ఈ సర్వేలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 2.5 ఎకరాల భూమి అంటూ మాత్రం మాజీ మంత్రి మల్లారెడ్డి వాదనలు వినిపిస్తా ఉన్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదే అంటూ కూడా 15 మంది ఈ బాధితులు 400 గజాల చొప్పున, 500 గజాల చొప్పున ఈ భూములు తమమే అంటూ కూడా కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇవి కొనుగోలు చేశాము, దీనికి కోర్టు తమకు అనుకూలమైనటువంటి తీర్పునిచ్చింది, నాట్ టు ఇంటర్ఫేర్ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటూ కూడా దీంతో ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారంగా మేము నిన్న పొజిషన్ లోకి వెళ్లి షెడ్స్ అన్ని కూడా వేసిన తర్వాత మంత్రి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తన అల్లుడు వచ్చి దౌర్జన్యంగా అవన్నీ కూడా కూల్చేశారంటూ మాత్రం పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేశారు. పోలీసులు అక్కడ చేరుకొని భద్రత కల్పిస్తూ ఉండగా పోలీసులపై కూడా తిరగబడినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మాజీ మంత్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అనుచరుల బృందంపై కూడా ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం భద్రత, సెక్యూరిటీ నడుమ అక్కడ సర్వే కొనసాగుతుంది. మొత్తం 2.5 ఎకరాల భూమి సర్వే చేసి దీంట్లో మల్లారెడ్డి రికార్డ్స్ ఏంటి, ఈ 15 మంది బాధితుల రికార్డ్స్ ఏంటి, దాంతో 1.11 గుంటల ఎకరాల భూమి నిజంగానే 15 మంది బాధితులకు చెందింది అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ఎకరా భూమి కాస్త ఈ ఎకరా 11 గుంటల భూమిని కలుపుకొని పూర్తి స్థాయిలో దానికి ఫెన్సింగ్ వేసి తన ఆధీనంలోకి తీసుకొని తన భూమి అంటూ కూడా దౌర్జన్యం చేశాడు. ఇటీవల ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఈ బాధితులంతా కూడా కోర్టును ఆశ్రయించి మాజీ మంత్రి మల్లారెడ్డి బెదిరించి దౌర్జన్యం చేసి ఎకరా 11 గుంటల భూమిని కాజేశాడు, కబ్జా చేశాడంటూ కూడా కోర్టుకు తీసుకెళ్లడంతో కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది, ఎవరి భూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని. ఈ రోజు సర్వే చేసిన తర్వాత ఈ 82 సర్వే నెంబర్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఎంత భూమి వస్తుంది, 15 మంది బాధితులకు ఎంత భూమి వస్తుంది అనే దానిపై కూడా ఈ రోజు క్లారిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఈ భూముల వ్యవహారం రోజు రోజుకు మల్లారెడ్డి మెడకు చుట్టుకుంటా ఉంది కాబట్టి
ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇక తనను ఎవరు కాపాడలేరేమన్న ఆలోచనతోటి కాంగ్రెస్ లో జాయిన్ అవుతే ఈ ఆస్తులని కాపాడుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా మల్లారెడ్డి కోరినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు సాయంత్రంలో అపాయింట్మెంట్ ఫిక్స్ అయితే రేపు సోమవారం నాడు ఉదయం సెక్రటరియట్ లేదా రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కలిసి పార్టీలో జాయిన్ అవుతాను అనే రకంగా ఈ మాటలు కొనసాగుతాయా, లేదా తన ఆస్తులని కాపాడండి అంటూ మాత్రం రేవంత్ రెడ్డికి రిప్రజెంటేషన్ పెట్టుకుంటాడనే దాంట్లో కూడా ఒక క్లారిటీ రావాల్సింది. స్పందన అంటే చాలా రోజులుగా మల్లారెడ్డి భూములకు సంబంధించి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ భూమి మాదంటూ పోలీసులకు దాదాపు 15 మంది కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఏంటి అంటే దీనికి సంబంధించి మరి కేసు ఎలా ముందుకెళ్లబోతోంది? ఈ సర్వే నెంబర్ 82లో ఎన్ని ఏళ్ల నుంచి ఈ వివాదం ఉంది, అంతకు ముందు పొజిషన్ ఉన్న వ్యక్తి ఎవరు, 82 సర్వే నెంబర్ లో మొదటి పట్టాదారు ఎవరు, అక్కడ నుంచి లింక్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ప్రజెంట్ తెలంగాణ ధరణి పోర్టల్ ప్రకారంగా ఈ 2 ఎకరాల భూమికి సంబంధించి ఎవరి పేరు పైన రిజిస్ట్రేషన్ అయ్యింది, ఎవరి భూమిపై ఎక్కున్నాయి, ఇవి విడివిడిగా ప్లాటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లాటింగ్ కి చెందినటువంటి 2B లాంటి సర్టిఫికేట్స్ లేదా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కూడా పోలీసులు ఆ 15 మంది నుంచి కూడా తీసుకొని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందినటువంటి అతని డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి ఇది సర్వే చేస్తే ఎవరిది ఎటువైపు వస్తుంది, అసలు ఎవరి ల్యాండ్ ఎవరికి చెందాలి అనే దానిపై కూడా రెవెన్యూ అధికారులు ఈ రోజు సర్వే చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని కూడా రెవెన్యూ అధికారులకు రిపోర్ట్ రూపంలో అందిన తర్వాత ఎవరి దాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంది. నిజంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశాడు, ఇళ్ల పాటు దౌర్జన్యం చేసి అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డాడు అన్నట్టుగా ఈ రోజు సర్వేలో తేలితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులే ఒక ఫిర్యాదు అందజేసి కబ్జాలకు పాల్పడతా ఉన్నాడు ప్రభుత్వ ప్రైవేట్ భూములనంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి పైన మరో ఫిర్యాదు అందజేసి అతని పైన కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు సర్వే నెంబర్ 22లో ఉన్నటువంటి భూ వివాదానికి మాత్రం సమస్య పరిష్కారం దొరుకుతుంది. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి అనేక చోట్ల మేడ్చల్, దొండిగల్, పేడ్ బషీరాబాద్ ఈ ప్రాంగణంలో తను అధికార ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని అనేక ప్రైవేట్ ప్రభుత్వ భూములని కబ్జా చేశాడంటూ కూడా గతంలో చాలా మంది బాధితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తారు. మరి అవి ఏ రకంగా పరిష్కరిస్తారు, ఏ రకంగా బాధితులకు న్యాయం చేస్తారు అనేది మాత్రం ఈ రోజుతో ఇష్యూ సాల్వ్ అయితే మిగతా బాధితులందరూ కూడా ఈ రకంగానే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసి సర్వేలు పెట్టించి దాని ద్వారా పరిష్కరించాలంటూ మాత్రం మాజీ మంత్రి మల్లారెడ్డి పైన ఈ విమర్శలు, ఈ ఫిర్యాదులు అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్. నేను సిపి గారితో నువ్వు నా మీద రాపించుకోపోయా ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేలు జాగా చూడాలి. వాళ్ళ జాగా ఇది, వాళ్ళ జాగా ఏం చూస్తావు చెప్పు. వాడు ఏం చూస్తావు? ఏమంటలేదు పొద్దున్నే ఫోన్ చేసి 100 మంది గుండాలు వచ్చారు, మా ప్రాణాలు తీసేందుకు వచ్చి జాగ కోసం. ఏం చూస్తావు చెప్పు? ఏం చేస్తావు? నువ్వు